సో అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సి చాలా వేరియస్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అవునండి, అవును. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు ఈ రేషియో ఎలా పెరిగిందంటే 1:1000 అయిపోయింది. అవునండి. సో ప్రతి ఒక్కరు ఇలా 10th అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిందంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండే జాబ్స్కి కూడా ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారు. అవునండి. అసలు దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే వై ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఓవర్ ఆన్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్? గవర్నమెంట్ జాబ్స్ అనేది అందరికీ ఒక ఒక ఇదైపోయిందండి, లైక్ టార్గెట్. మీరు ఇందాక అన్నట్లుగా అది సెక్యూర్ జాబ్. ఓకే. మన ఇండియాలో మరి ఎట్లా వచ్చిందో ఈ సంస్కృతి తెలియదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిపోయారు. యూపీఎస్సీని హెవెన్ బార్న్ సర్వీస్ అనేవారు. సో అందులో ఉన్న మర్యాదలు, సకల సౌకర్యాలు, వాళ్ళ ఆరా, వాళ్ళ పవర్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ చూసి అందులోకి రావడం మొదలెట్టారు. సో కింద జాబ్స్ కూడా అంత ఈజీగా గవర్నమెంట్ ఒకసారి రిక్రూట్ చేసుకున్నాక అంత ఈజీగా తీసేయడం ఉండదు. సో అంతే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఏమంటాం రిలాక్సేషన్ అండ్ మీకు ఏమంటాం వాట్ యు కాల్ ది కరెక్ట్ వర్డ్ రావట్లేదు, వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ అని చూసుకొని వెళ్తున్నాం.